రఘురామ్ గారు నమస్తే అండి. నమస్తే రఘురామ్ గారు చూస్తున్నారు కల్తీని ఈ అంశం అనేది అసలు ఎంత పెద్ద వివాదానికి దారితీసింది. ఇదంతా ఒక కట్టు కదా, కావాలని వాస్తవాలు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అండ్ బీజేపీ వాళ్ళు కూడా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి అసలు సగం తెలుసు సగం తెలియదు అని నిన్న జగన్ మాట్లాడారు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి బీజేపీ తరఫు నుంచి? ఒకటండి, హిందువుల మనోభావాలతో గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దారుణంగా ఆడుకుందని చెప్పాలి. ఎందుకంటే కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు, కలియుగ దైవంగా. ఆ ప్రసాదాన్ని మీరు ఎవరికి ఇవ్వండి, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కళ్ళ కదుగు తీసుకుని స్వయంగా స్వామివారికి నైవేద్యం పెట్టింది కానీ భావించి మనం దాన్ని తీసుకుంటాం. అలాంటి ఈ పవిత్ర క్షేత్రాన్ని కొంత వివాదాస్పదంగా అనేక సార్లు భక్తుల నుంచి లడ్డు ప్రసాదం బాగలేదని, వెంటనే పాడవుతోందని అనేక సార్లు కంప్లైంట్ వచ్చిన మాట వాస్తవం. సో అది ఎంత జాగ్రత్తగా ఇప్పుడు ది మెయిన్ ఆ యొక్క స్వతంత్ర సంస్థ అండి, తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో టీటీడీ స్వతంత్ర సంస్థ. బట్ ప్రభుత్వంచే నియమించబడిన అధికారి దాన్ని కంట్రోల్ చేస్తాడు, ఈఓ చేస్తాడు. ఆ ఈఓ మీదే అనేక వివాదాలు ఉన్నాయి. ఎందుకు 5 సంవత్సరాలు అతను ఎంత దుర్మార్గంగా ధర్మారెడ్డి అధర్మంగా ఉన్నాడనేది అనేక వివాదాలు ఆయన మీద చుట్టుముట్టాయి కూడా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక కాన్స్పిరసీ, ఒక పెద్ద కాన్స్పిరసీ ఏదో హిందూ దేవాలయం మీద జరిగింది అనేది కనపడుతోంది. ఒక చిన్న వ్యక్తి ఎవరో ఆరోపించలేదండి. ఒక 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేస్తూ 14 సంవత్సరాల పైచిలకు ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలోనే అత్యంత సీనియర్ గా పిలువబడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఈ యొక్క విషయాన్ని తెలియజేశాడు. సో ఖచ్చితంగా ఏమీ లేకుండా ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. సో ఏదో ఉంది దీనిలో, ఏదో జరిగింది, ఏదో అపవిత్రం అయింది అక్కడ అనే బాధతోనే మాట్లాడారు, ప్రపంచానికి తెలియజేశారు. తప్పుని ఎవరు చేసినా సరే శిక్షించాలా, నడి రోడ్డు మీద ఉరి తీయాలి ఇలాంటి ఎవరు తప్పు చేశారు వాడిని. సో అంచేత ఈ తప్పు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని తెలియాలి, ప్రపంచానికి తెలియాలి, హిందువులకు తెలియాలి. దీని మీద సమగ్ర విచారణ జరగాలని బీజేపీ కోరుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది టీటీడీకి అని చెప్తున్నారు. సో అది ఎలా అంటే ఇప్పుడు టీటీడీకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంతవరకు జోక్యం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఈ కల్తీ విషయంలో కానీ అంతకుముందు చాలా వివాదాలు వచ్చాయి, అంటే భోజన విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో చాలా కల్తీలు జరిగాయి, లేకపోతే సరిగ్గా లేదు అన్న ఆరోపణలు చాలా ఉన్నాయి వైసీపీ హయాంలో. సో అసలు స్వతంత్ర ప్రతిపత్తి అంటే టీటీడీ అనేది ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో? దాన్ని రూల్ చేయడానికి, అదే నడిపించడానికి, డే టు డే అఫైర్స్ నడిపించడానికి ఈఓ, జేఈఓ అలా ఒక యంత్రాంగం ప్రభుత్వం ఏర్పరిచింది. అది కాకుండా చైర్మన్, సభ్యుల్ని వాళ్ళకి దాన్ని ట్రస్ట్ ని అది ఏదైతే టీటీడీ ఉందో దాన్ని పూర్తిగా నిర్వహించడానికి, భక్తుల సౌకర్యార్థము హిందూ మతాన్ని మన దేశ ప్రపంచం అంతా హిందూ మత వ్యాప్తి జరిగడం కోసము అనేక చోట్ల ఇవాళ కోట్లాది మంది భక్తులు రోజుకి 5 కోట్ల రూపాయలు, 4.5 కోట్ల రూపాయలు ప్రజలు ఇస్తున్నారండి. ఇవాళ దానికి స్వామివారు సమర్పించుకుని వెళ్తున్నారు, తలనీనాలు సమర్పిస్తారు, కోట్ల రూపాయలు దానివల్ల వస్తుంది. సో ఇదంతా ఇక్కడ ఏం జరుగుతోందంటే వ్యాపార దృక్పథం ఏదో జరుగుతోంది. లేకపోతే ఒక వ్యక్తి ఏం గొప్ప కార్యం సాధించాడని, ఎంత పెద్ద తురుము కాదు కదా. ధర్మారెడ్డిని ఎందుకు 5 సంవత్సరాలు కంటిన్యూ చేశాడు? గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈయనే ఉన్నాడు, ధర్మారెడ్డి గారే ఉన్నాడు. ఏంటి ఈయన వాళ్ళు ఎప్పుడున్నా సరే కాంట్రవర్సీ. నేను చెప్తా మీకు, వాళ్ళ వైసీపీ అప్పటి ఎమ్మెల్యేలు 1-2 మంత్రులు నాతో షేర్ చేసుకున్నారు. ఢిల్లీ వచ్చినప్పుడు ఈ ధర్మారెడ్డి తలకాయ పోటు మాకు మరి ఎందుకు తీసుకొచ్చి పెట్టాడో మా బాసు తెలియదు మాకు అన్నారు. సో వాళ్ళకే ఇష్టం లేదు అలాంటి వ్యక్తిని పెట్టి నడిపిస్తే, విశ్వసనీయతకి ఆ వ్యక్తికి లేదు అనేది అందరూ కాంట్రవర్సీగా క్రియేట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు అనుమానాలు నిజమని ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పటికి అనుమానాలు నిజం అనేటటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ. దీన్ని ఖండించాలి. తీవ్రంగా హిందువుల మనోభావాలతో ఆడుకునే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వీడిని 80% క్షమించకూడదని బీజేపీ తెలియజేస్తుంది.